అండ్ యూనో అంటే కొంచెం టైరింగ్ ప్రాసెస్ అండి. అంటే వాళ్ళు అక్కడ వరకు మనం రీచ్ అవ్వడం అదంతా. బట్ డెఫినెట్లీ ఆ బ్రిడ్జ్ ఒకసారి మనం చేసుకోగలిగితే ఫర్ అవర్ కంటెంట్ టు గో దేర్, అక్కడికి వెళ్తే కనుక మన సినిమాల్లో చాలా సినిమాలు ఐ ఫీల్ వీల్ యూనో ఆర్ వర్ది అండి. వారణాసికి 100% ఇప్పుడు ఆల్రెడీ మీరు బ్రిడ్జ్ కాస్ట్ చేసేసారు కాబట్టి వారణాసికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయిగా అనిపిస్తుందా? వారణాసి విల్ గెట్ మోర్ ఆస్కార్స్ ఫర్ రేస్. కార్తికేయ, Yeah, సో ఎర్లియర్ అంటే ఇదే కైండ్ ఆఫ్ ఎంతూజియాజంతో యువర్ ఏ పార్ట్ ఆఫ్ ఆకాశవాణి యాజ్ వెల్. Yes. తర్వాత యూ హ్యాడ్ ఎగ్జిట్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్. Yeah. బట్ ఆ సినిమాకి ఏంటంటే మీ కైండ్ ఆఫ్ ఒక గైడెన్స్ ఉండుంటే కనుక ఇట్ వుడ్ హ్యావ్ రీచ్ వైడర్ ఆడియన్స్ రీచ్ అనేది ఒక ఉండేది. Yes, sir. సో అప్పుడు అక్కడ నుంచి తప్పించుకోవడానికి కానీ లేదంటే ఇక్కడ ఇప్పుడు బీయింగ్ ఎ పార్ట్ టిల్ ద ఎండ్ అనేది కానీ వాట్ ఆర్ ద మెయిన్ క్రైటీరియా? అదేండి, అంటే ఆకాశవాణి అదే ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఐ కుడెంట్ కంప్లీట్ అండ్ దిస్ థింగ్ రిలీజ్ అ ఫిలిం. అండ్ అప్పుడే అది కూడా చిన్న డిలేస్. అండ్ ఆర్ఆర్ఆర్ జస్ట్ బిగాన్ అండి, ద ప్రొడక్షన్ ఆఫ్ ఆర్ఆర్ఆర్. అండ్ నేను అనుకున్న దానికన్నా ఇట్ వాజ్ కన్జ్యూమింగ్ మోర్ ఆఫ్ మై టైమ్ అండ్ మైండ్ స్పేస్. అండ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు గివ్ మై 100% దేర్ ఆర్ వాట్ ఎవర్ ఐ థాట్ కాంట్రిబ్యూట్. అండ్ దెన్ అది నా వల్ల ఇంకా ఐ డోంట్ వాంట్ టు దిస్ థింగ్. సో అశ్విన్ అండ్ మీ ద డైరెక్టర్ amicably spoke and he found another partner and then it was done in a very good this thing. It's just that I didn't time లేక I didn't want, yeah, that's how it happened. కార్తికేయ గారు. సార్ హాయ్ సార్. Sir, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, చాలా బాగుంది టీజర్. thank you. టీజర్తో పాటు టీజర్ కట్ చాలా బాగా చేశారు. అంటే ఒక టీజర్లో అంటే ఆడియన్స్కి ఎలా బజ్ క్రియేట్ అవుతుందో, ఆడియన్స్ని ఎలా థియేటర్ రప్పించాలో మీకు తెలిసిన మార్కెటింగ్ ఎవరికి తెలియదు. చాలా బాగా కట్ చేశారు టీజర్. సార్ అంటే రాజమౌళి గారి బ్రాండ్కున్న వాల్యూ కానీ ఆయన దగ్గర ఉన్న మీకు అంటే మీరు ఒక సెకండ్ యూనిట్ డైరెక్టర్గా మీరు కూడా ఒక క్రియేటివ్ పర్సన్గా ఆయన టీంలో ఉన్నారు. అంటే మీరు అనుకుంటే ఒక పాన్ ఇండియా అప్పీల్ ఉన్న సినిమా చేయటం పెద్ద ఇబ్బంది ఏం కాదు. అంటే మీరు ఇంత టైం స్పెండ్ చేస్తున్నప్పుడు, ఇంత టైం కేటాయిస్తున్నప్పుడు, కానీ వై దిస్ అంటే ఒక తెలుగు ఓన్లీ రీజన్కే పరిమితమైన ఈ సినిమా చేయడానికి రీజన్ అంటే ఈ సినిమా పర్టికులర్గా ఈ కథను తెలుగు ఆడియన్స్ చెప్పాలనుకోవడానికి రీజన్ ఏంటి సార్? అదే సార్, అంటే అంటే ప్రాసెస్ ముందు పాన్ ఇండియా సినిమా చేద్దాం అని స్టార్ట్ చేయము. సో అంటే కథ వచ్చిన దాన్ని బట్టి, మనం వినిన దాన్ని బట్టి, అండ్ అది డెవలప్ అయ్యే బట్టి, దాంట్లో యాక్టర్స్ వచ్చిన దాన్ని బట్టి, షూట్ మనం విజువల్స్ చూసుకున్న దాన్ని బట్టి ఇది దేనికి అప్పీల్ అవుతుంది, ఎవరికి అప్పీల్ అవుతుంది అని ఇట్స్ అ స్టేజ్ బై స్టేజ్ ఇది అండి. అట్లీస్ట్ ఫర్ యునో ఫిల్మ్స్ లైక్ దిస్. సో ఇది కథ విన్నప్పుడు ఇట్ కొత్తది, కొంచెం కొత్త కాన్సెప్ట్. అండ్ చాలామందికి రీచ్ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యామిలీస్. ఇట్స్ వెరీ, ఇందాక నేను అన్నట్టు కూడా కొంచెం హార్ట్ వార్మింగ్ ఫిలిం, వెరీ హార్ట్ వార్మింగ్ ఫిలిం. సో ముందు బికాజ్ ఇట్ ఈస్ అ న్యూ థింగ్, ఫస్ట్ మనం కూడా చూసుకుందాం. తెలుగుకి అయితే వీ నో విల్ అండ్ ఫస్ట్ కూడా అదర్ లాంగ్వేజెస్ ఇప్పుడు ఆబ్వియస్లీ మా ఫాదర్ గారు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఎలా కూడా చేస్తాము. అండ్ తర్వాత తమిళ్ లేకపోతే కర్ణాటక కూడా at every level we took that call. So again, so I hope that answers your question. Yeah. కార్తికేయ గారు హాయ్ సార్. సార్ హాయ్ సార్. Sir. సో ఆ టీజర్ చాలా బాగుంది సార్, కంగ్రాట్స్. Thank you. అండ్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఎంత బాగా పెరిగిందో మీ అందరికీ తెలిసిందే. సో ఏదైనా ఒక సీన్ కంపేరింగ్ వచ్చిందంటే అరే ఇది ఆ సీన్ ఆ మూవీలో ఉంది కదా అని ఇలా కంపేర్ చేసేస్తుంటారు. సోషల్ మీడియాలో ఎక్కువ అది వైరల్ కూడా అవుతుంటాయి. సో అంటే ప్రభుదేవ గారి మూవీ మై డియర్ భూతం అనే మూవీ కూడా ఒకటి వచ్చింది. సో అంటే ఇక్కడ పాప అక్కడ బాబు సమ్ ఆ కైండ్ ఆఫ్ జోనర్లోనే అది అనిపించింది. సో అదేంటి ఏం చెప్తారు సార్? అది నాకు సినిమా నేను వెళ్ళలేదు, తెలుసా నీకు? దాంట్లో ఐ థింక్ హీస్ అ జీనీ ఆర్ సంథింగ్. ప్రభుదేవ గారు ఐ థింక్ అంతేనా? ఓకే అది నాకు ఆ సినిమా తెలియదు. బట్ అది ఆయన జీనీ అంటే దాన్ని ఉండకపోవచ్చు అండి, సిమిలారిటీస్. శశాంక్ గారు. Yeah, hi, myself Hemamali here. First of all, congratulations to the entire team. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, పిల్లలు బాగా కనెక్ట్ అవుతారు అనిపించింది. మీ గురించి వస్తే లైక్ ఫాదర్ లైక్ సన్ అన్నట్టు అనిపిస్తుంది. చంద్రశేఖర్ గారి కథలంటే మా అందరికీ చాలా ఇష్టము. సో యూఆర్ ఆల్సో కమింగ్ ఇన్ ఎ డిఫరెంట్ టచ్తో వస్తున్నారని అనిపిస్తుంది. సో మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఇలాంటి కథతోటి లాంచ్ అవ్వాలి అని ఎందుకు అనిపించింది అంటే వాట్ యు విల్ సే? అంటే ఇలాంటి కథ అంటే ఇది చాలా కమర్షియల్ సినిమా మేడం. అవునండి, అంటే లైక్ విత్ దిస్ ఇలా ఈ కథతోటే పర్టికులర్గా ఎందుకంటే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతాం. స్మాల్ కరెక్షన్ అండి, చంద్రశేఖర్ ఎల్రెడ్డి గారు అబ్బాయి కాదండి. ఓ ఐఎమ్ సో సారీ. ఇట్స్ లైక్
Yeah. Yeah. ఐఎమ్ సో సారీ నాకు నిజంగానే No problem. తెలియదు యా బట్ వాట్ యూ విల్ సే అబౌట్ పర్టికులర్ ఈ కథతో రావడానికి బికాజ్ ఇట్ లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి బట్ పర్టికులర్గా దిస్ కథ అంటే ఏం చెప్తారు అంటే చాలా నచ్చింది కదండి నాకు. ఐ స్పెంట్ అ లాట్ ఆఫ్ టైమ్ రైటింగ్ ఇట్. ఈవెన్ బిఫోర్ ఐ పిచ్డ్ ఇట్ టు శోభు గారు అండ్ కార్తికేయ. అండ్ అంటే ద వే ద స్టోరీ ప్లేస్ అవుట్ అండ్ హౌ మీ అండ్ హంసా కోరోట్ ఇట్ స్క్రీన్ ప్లే దీని దగ్గరకు వచ్చేసరికి అది ఇట్ ఆల్వేస్ కెప్ డ్రాయింగ్ మీ బ్యాక్ టు చేస్తే దీంతోటే డెబ్యూ చేయాలి అనే ఒక సిచ్యువేషన్కి వచ్చింది అది. అండ్ లక్కీలీ దిస్ హ్యాపెండ్. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కార్తికేయ కార్తికేయ గారు సో మీరు ప్రజెంట్ చేసే కథలన్నీ కూడా యూత్ని బాగా కనెక్ట్ చేస్తూ ఉంటాయి లైక్ మీరు తీసుకొచ్చే కథలు కానీ మీరు ఇన్వాల్వ్ అయిన కథలు కానీ లైక్ ప్రేమలు కూడా మీ ద్వారానే మా అందరికీ వచ్చింది కాబట్టి అండ్ కమింగ్ రైట్ బ్యాక్ టు దిస్ స్టోరీ అంటే మీరు పర్టికులర్గా ఏ కథన్న విన్నప్పుడు మీకు బాగా నచ్చాలి ఆర్ ఎల్స్ యూ కమ్ ఫార్వర్డ్ అండ్ ప్రజెంట్ ఆడియన్స్కి తీసుకురావాలంటే వాట్ యూ సీ పర్టికులర్గా ఒక ఏ టైప్ ఆఫ్ స్టోరీస్కి మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారంటే ఏం చెప్తారు అంటే ఏ టైప్ ఇట్స్ నాట్ ఎనీ వన్ టైప్ అండి. అంటే నాకు ఇది నేను ఎక్సైట్ అయ్యాను ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు ఫీల్ ది వైల్ లిసనింగ్ టు ద స్టోరీ అండ్ ఐ మీన్ దట్స్ మై క్రైటీరియా అంతే, నథింగ్ మోర్. ఇప్పుడు ఇది ఆలక ఈలక అన్న లైక్ నాకు అండ్ ఐఎమ్ ఎంగేజ్ త్రూ అవుట్ ఐఎమ్ ఫీలింగ్ ది ఎమోషన్ ఆర్ ఐఎమ్ లాఫింగ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ సపోజ్ టు డూ ఇఫ్ దట్స్ హ్యాపెనింగ్ టు మీ ఐఎమ్ సోల్డ్ అంతే సార్. శశాంక్ గారు సారీ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అనేది చాలా ఫేమస్ మనకు తెలుగులో. ఏంటి సార్ ఈ టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి, ఎందుకు ఇక టైటిల్? సో టీజర్ చూసారు కదా సార్? చూసారు. కార్తికేయ అదే జస్టిఫికేషన్. ఇక్కడ మా పక్కనే ఉంది కదండి. అది కార్తికేయ గారు సార్. హియర్ యా హియర్ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఓన్లీ తెలుగేనా సార్, మలయాళం అదర్ అన్నీ అదే. ఓకే అంటే ఈ ఇది ఇంగ్లీష్ కదా, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఓకే పార్ట్ 2 ఏమైనా ఉంటుంది చూస్తాం ఈ సినిమా. అండ్ ఇంకో క్వశ్చన్, నార్మల్గా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ వచ్చేసరికి కొంచెం గ్రాండియర్గా ఉంటాయి మీ సైడ్ నుంచి ఏమైనా వస్తే. సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి బాబు గారిని ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చూద్దాం. కాలభైరావు గారు సార్, కాలభైరావు గారు ఈ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అనేది ఇందాక అన్నట్టు బాలకృష్ణ గారి శ్రీమన్నారాయణ డైలాగ్. యాక్చువల్గా ఈ టైటిల్ ఆ డైలాగు అని మీకు తెలిసే ఉన్నా కూడా ఇది పెట్టడానికి కారణం ఏదన్నా పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? అంటే బాగా అదే అందరికీ తెలిసిన ఫ్రేజ్ అండి అది. డైలాగ్ వల్ల ఇంకా మరింత తెలిసింది బాలకృష్ణ గారి డైలాగ్ వల్ల. అదే ఆయన వల్లే, బాలబాబు గారి వల్ల ఇట్స్ వెరీ ఫేమస్ థింగ్. దానికి ఇంకేమీ అండ్ ఇది ఆ విధంగా ఇది మాకు కొంచెం మాస్ క్యారెక్టర్ ఇది, మా పాప అదే ట్రబుల్. సో అది వి థాట్ ఇట్ వాజ్ యాప్ట్ అండి వెన్ యూఆర్ సిట్టింగ్ అండ్ బ్రెయిన్ స్టార్మింగ్. ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది మనకు అనుకొని. యా డైరెక్టర్ గారు యాక్చువల్గా టీజర్ అంతా చూసుకున్నా కూడా పోస్టర్స్ చూసుకున్నా ఏం చూసుకున్నా సరే ఎక్కువ నైట్ షాట్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే మేబీ నైటే అపీర్ అవుతుందా సారా, అలాగే ఏదన్నా ఉంటుందా, లేదంటే ఒక కథ మొత్తం నైటే ఉంటుందా? అలా సినిమా అంతా ఒక రాత్రి అండి. ఓకే కార్తికేయ గారు సార్ సార్ ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రెజెన్స్ అని ఉన్నప్పుడే దాని బ్రాండ్ అనేది గ్లోబల్ లెవెల్ వెళ్తుంది. సో ఆయన ఫస్ట్ కాపీ చూపించారా? లైక్ వాట్ వాజ్ హిస్ రియాక్షన్, లైక్ ఎనీ సజెషన్స్? యా ఫస్ట్ కాపీ చూపించామండి. అండ్ ఆయన ఆబ్వియస్లీ ఉంటాయి కదా చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పారు అండ్ మీరు వర్కింగ్ ఆన్ దెమ్ అండ్ ఇట్ ఆల్ బి డన్. పర్టికులర్లీ విఎఫ్ఎక్స్ అనేది చాలా క్రూషియల్ థింగ్. లైక్ మ్యాజికల్ మూమెంట్స్ వచ్చినప్పుడు కానీ ఇవన్నీ కూడా చాలా ప్రాపర్గా ఉండాలి. అండ్ హీఈస్ వెరీ పర్ఫెక్షనిస్ట్. అవును. సో వాటి విషయంలో చెప్పారా లేకపోతే ఎనీథింగ్? నో అండి, యాక్చువల్లీ విఎఫ్ఎక్స్లో చాలా తక్కువ. అంటే ఇట్స్ మోర్ ఆన్ ఇఫ్ ద ఎమోషన్ అండ్ ద స్టోరీస్ కరెక్ట్గా ఉందా లేదా అనేది. మోస్ట్లీ ఇట్ వాస్ దేర్. చిన్న చిన్నవి వీళ్ళ రియాక్షన్ ఒకటి ఉంటే బాగుంటుంది అలాంటివి చెప్పారు కానీ బట్ హీ మోస్ట్లీ లుక్స్ ఎట్ ఐ మీన్ బికాస్ ఐ థింక్ అదే చూసుకోవాలి కూడా మెయిన్గా. యూనో విఎఫ్ఎక్స్ ఎన్ని ఎలిమెంట్స్ పైన దట్స్ నాట్ ద మెయిన్ క్రైటీరియా. స్టోరీ ఫ్లో అవుతుందా, ఎమోషన్ వర్క్ అవుతుందా ఇస్ ద మెయిన్ థింగ్ అండ్ దట్స్ వాట్ వీర్. యా సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. కాలభైరావు గారు సార్. సార్ ఇక్కడ సార్ కంగ్రాట్స్ సార్, బాగుంది టీజర్ సార్. అంటే మొదటి నుంచి కూడా మీ కెరీర్ చూసుకుంటే చాలా
తక్కువగా అంటే చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ వస్తున్నారు సార్. అంటే మీరు ప్రతి సినిమాలో మీ మార్క్ కనిపిస్తుంది. డెఫినెట్గా కాలభైరవ్ ఈ సినిమాలో ఫ్రెష్గా ఇచ్చాడు మ్యూజిక్, ఆర్ఆర్ అలా అలా డెఫినెట్గా మీ ప్రతి సినిమాకు మీరంటూ ఒక కొత్త మార్క్ క్రియేట్ చేసుకుంటున్నారు. సో ఈ సినిమాకు ఒక ఫాంటసీ సినిమా ఇదే. ఈ సినిమాకు మ్యూజిక్ వైజ్ సైడ్ కానీ మన ఆర్ఆర్ సైడ్ కానీ ఎలాంటి అంటే ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారు, ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలాంటి మ్యూజిక్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ ఈ సినిమా నుంచి? అదే సార్, ఇందాక చెప్పినట్టు ఎక్స్పెరిమెంట్ అంటే పనిగట్టుకుని ఇది డిఫరెంట్గా చెయ్యాలి, లేకపోతే ఇది ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి అని అన్నది ఉద్దేశం ఉండదండి. బట్ నా అదృష్టం కొద్దీ ఏంటంటే ఇప్పటిదాకా నేను పనిచేసిన సినిమాలు కానీ డైరెక్టర్లు కానీ నేను కొలాబరేట్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏమి ఐడియాస్ ఉన్నాయి, దీనికి ఎలా చేస్తే బాగుంటుంది అని చేసే ప్రాసెస్లో న్యాచురల్గానే కొన్ని కొత్త ఐడియాస్ వచ్చినాయి సార్. సో పనిగట్టుకుని దీనికి ఏదో కొత్తగా చేయాలి, డిఫరెంట్గా చేయాలని స్టార్ట్ అవ్వనండి. బట్ బాగా చేయాలని ఉంటుంది, బట్ ఆ స్టోరీనే డ్రైవ్ చేస్తుందండి దీని. సో ఆ ప్రాసెస్లో కొన్ని కొత్త ఐడియాలు వస్తాయి. ఓ అవును కదా, ఇలా ఎప్పుడు చేయలేదు ఇంతకుముందు, ఓ ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. సో అలాంటి వచ్చినప్పుడు ఇంకా ఎగ్జైట్మెంట్ పెరుగుద్ది ఇంకా. సో ఇందాక చెప్పినట్టే ఆ ఆస్పెక్ట్ చూసుకుంటే ఈ సినిమా ఇంకా ఎక్కువ డిమాండ్ చేసిందండి. ఇంకా డిమాండ్ చేసింది, నాకు ఎక్కువ స్కోప్ కూడా ఇచ్చింది. సో నాకు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నానండి. రేపు సెప్టెంబర్లో అందరూ సినిమా చూసి అన్నిటితో పాటు మ్యూజిక్ని కూడా మెచ్చుకుంటారని లుకింగ్ ఫార్వర్డ్. కార్తికేయ గారు ఇక్కడ సార్, ఇక్కడ హాయ్ సార్. యాక్చువల్గా ఇది మలయాళం ఇండస్ట్రీ వర్కింగ్ స్టైల్ని ఫాలో అయ్యే చేశారా, లేకపోతే టాలీవుడ్ వర్కింగ్ స్టైల్ని ఫాలో అయ్యే చేసిన సినిమా అయితే? అంటే చాలామంది మలయాళంలో సినిమాలు చేసేది మోర్ ఆఫ్ వర్కింగ్ స్టైల్లో బడ్జెట్ అది తగ్గుతుంది, ప్రాఫిట్స్ అవి ఎక్కువ మిగులుతాయి అనేసి. సో లేదండి, ఇక మన తెలుగులోనే ఇక్కడే చేసాం షూట్ అంతా, హైదరాబాద్లో మీరు చూస్తున్నట్టు. సో ద క్రూజ్ ఫ్రమ్ హియర్. సో మన తెలుగు స్టైల్లోనే చేసామండి. కార్తికేయ గారు, ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. సో ఫాయిద్ ఫాజిల్ గారు నిజంగానే ట్రెమెండస్ యాక్టర్ ఆయన. సో ఆయన సెలక్షన్ చూసుకున్నా సరే చాలా పిక్కీగా ఉంటుంది, ప్రతి సినిమా చేయరైనా. సో పుష్ప కూడా ఆయనకి తెలుగులో 444 వచ్చింది మొత్తానికి ఇమేజ్. ఇక్కడ వచ్చినా సరే ఆయన హెసిటేట్ చేశారు. ఐ మీన్ ఆ ఇమేజ్ నాకు సరిపోలేదు, నా క్యారెక్టర్ తగ్గట్టుగా లేదని చెప్పి పుష్పలో ఆయన స్లైట్గా డిసప్పాయింట్